చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ నిజంగా గుండెల్ని పిండే విషయము. ఒక తల్లి ఎందుకు తన పిల్లల్ని తీసుకొని అలా లైఫ్ ఎండ్ చేసుకుందనేది మనకు తెలియదు. వాట్ ద రీజన్స్ బిహైండ్ దట్ ఆర్. బట్ ఎవరే కానీ అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించి దగ్గర దగ్గర బంధువులతో మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్న బాధను పంచుకున్నట్లయితే ప్రాబబ్లీ ఇవాళ మనము 3 లైఫ్స్ని సేవ్ చేయగలిగి ఉండేవాళ్ళమేమో అని నా ఉద్దేశం. సో ఇట్స్ అ రిక్వెస్ట్ టు ఆల్ దోస్ హు ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్ అనేటివి తప్పకుండా లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే సొల్యూషన్స్ వెతకడానికి ట్రై చేయాలి. అప్పటికీ మన వల్ల కానప్పుడు ఇంకొకరిని కన్సల్ట్ చేయాలి, హెల్ప్ తీసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వన్ కెనాట్ షేర్ విత్ ఎవ్రీబడి. ఎవరో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండి ఉంటారు, ఎవరో ఒక క్లోజ్ రిలేటివ్ ఉండి ఉంటారు, వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడితే ఆ క్షణం దాటిపోతే ఆ డెసిషన్ మార్చుకునే ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అది అర్థం ఆ మూమెంట్లో తీసుకున్న డెసిషన్ లాగా కనపడడం లేదు. ఎందుకంటే అంతా వాక్ చేసుకుని వెళ్ళి అంత దూరం నడిచి అప్పటికీ మనసు మార్చలేదు. సాధారణంగా మనము మూవీస్లో చూస్తూ ఉంటాము, చనిపోవాలని ట్రాక్ మీద పడుకుంటారు కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో వాళ్ళు డెసిషన్ మార్చేసుకుంటారు. బికాస్ ఎవరికైనా కానీ ఆ మూమెంట్ ఫేస్ చేయడం అనేది ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ స్కేరీ. సో అలాంటిది ఆ చిన్న పిల్లలు కూడా అంత ధైర్యంగా అలాంటి డెసిషన్కి వాళ్ళు కోఆపరేట్ చేశారన్నది అది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఒక తల్లిని వాళ్ళు కన్విన్స్ చేసి డెసిషన్ మార్చుకునేలాగా చేయగలిగితే అది ఎంతో బాగుండేది. అలా కాకుండా తల్లి మాట వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి విల్లింగ్లీ వాళ్ళు ముగ్గురు కూడా ఎండెడ్ దర్ లైఫ్, విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు బీ క్లోజ్ టు సమ్వన్ హూ కేర్స్ ఫర్ యూ. అండ్ స్పెషలీ ఇక్కడ ఇద్దరు పిల్లల భవిష్యత్తు కూడా అలా ఎండ్ అయిపోవడం ఇస్ వెరీ సాడ్. So I definitely feel that there could have been a way out for her to sort it out and not end it this way.